పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది బలూచిస్తాన్. క్వెటాలో నడి రోడ్డుపై ఆర్మీ మేజర్ అన్వర్ ను బలూచ్ ఆర్మీ చంపిన విషయం మనకు తెలిసిందే. కారులో వెళ్తున్న అన్వర్ ను బాంబుతో చంపేసింది బలూచ్. బైక్ పై వచ్చి హ్యాండ్ గ్రెనేడ్ విసిరేసింది బలూచ్ ఆర్మీ. క్షణాల్లోనే రోడ్డుపైనే మరణించాడు అన్వర్. పేలుడు తామే చేసినట్లుగా ఇప్పటికే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన అన్వర్ను ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి బిఎల్ఏకి సంబంధించిన వాళ్లే చంపారు అంటూ బిఎల్ఏ ఇప్పటికే క్లెయిమ్ చేసుకుంది. రోడ్డు మీద వెళ్తున్నటువంటి కారు మీద గ్రనేడ్ విసిరారు. ఒక్కసారిగా అక్కడ బ్లాస్ట్ జరగడంతో లోపల ఉన్నటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది అన్వర్. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చాలా సందర్భాల్లో చూసాం, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా పూర్తిగా ఇండియా మీద ఫోకస్ అయిన నేపథ్యంలో, ఇండియాతో యుద్ధంలో నిమగ్నమై ఉన్న టైంలో బలూచిస్తాన్ ఆర్మీ తాము పూర్తిగా తమ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమకంటూ స్వతంత్ర ప్రాంతంగా, స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రయత్నం చేశారు. భారతదేశంతో కూడా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. మాకు సపోర్ట్ ఇవ్వండి, మాకు కొన్ని ఆయుధాలు ఇవ్వండి, పాకిస్తాన్ సంగతి మేం చూసుకుంటామంటూ కూడా ప్రకటించారు. కానీ భారత్ మాత్రం కొంత సంయమనంతో వెయిట్ చేస్తోంది, ఓపికగా వెయిట్ చేస్తుంది. ఈ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు ఏవి చేయలేదు. కానీ బలూచిస్తాన్ మాత్రం ఫామ్ అయిపోయింది. ఇక మాకంటూ ప్రత్యేక దేశం, ప్రత్యేక భూభాగం, ఇది మాది, పాకిస్తాన్కు మాకు సంబంధం లేదు అంటున్నారు.